ఎదగటం, ఇంగ్లీష్లో మెచ్యూరిటీ అంటారు. ఈ విషయంలో, అన్ని విషయాలలో వయసుతో పాటు బుద్ధిలో కూడా ఎదగటం. వయసులో ఎదుగుతూ బుద్ధిలో ఎదగలేదనుకోండి, మానసిక వైకల్యం అది. చాలామంది పిల్లల్ని చూడండి, వయసు బాగానే ఉంది, శరీరం బాగానే ఉంది, కానీ వారి బుద్ధి మాత్రం ఇంకా చిన్న పిల్లల్లాంటి చేష్టలే కనబడుతుంటాయి. అంటే దీన్ని ఏమంటారంటే వాడు వయసుకు తగినట్టుగా మెచ్యూరిటీ చెందలేదు అని. అలానే ఈరోజు దేవుని పిల్లలు, పరిశుద్ధుని పిల్లలు అన్నాం. ఎవరు పరిశుద్ధుని పిల్లలు అంటే ఎవరు? దేవుని పిల్లలు. దేవుడే కదా పరిశుద్ధుడు. దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? మనమే దేవుని పిల్లలం. మనమెలా దేవుని పిల్లలం? మనం ఏ రోజైతే యేసును సురక్షకుడుగా అంగీకరించామో, ఏ రోజైతే బాప్తిస్మం పొందామో, ఏ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడో, ఆ రోజు, ఆ క్షణం మనం దేవుని పిల్లలముగా మారాము. దేవుడు మనకు తండ్రి. సంఘము అనగానే ఇది దేవుని కుటుంబం, మర్చిపోకూడదు. సంఘము అంటే ఏంటి? దేవుని కుటుంబం. చాలామంది సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది పలానా ఆయన సంఘం అండి అంటారు. ఆయన సంఘం కాదు, అది దేవునిది. ఇది దేవుని కుటుంబం. సంఘము అంటే మనమందరము దేవుని కుటుంబంలో సభ్యులం, మర్చిపోకండి. ఇది నేను అంటున్న మాట కాదండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. సరే, సాక్ష్యంగా ఒక మాట చూద్దాం. మనము దేవుని పిల్లలం అనడానికి, దేవుడు మనకు తండ్రి అనటానికి, సంఘము అంటే దేవుని కుటుంబమే అని మీకు ఇంకా బలపడటానికి బైబిల్లోనే ఒక మాట పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 6వ అధ్యాయము 18, 19 వచనాలలో ఆయన మాట్లాడుతూ, మనము అని పౌలు గారు తనను కలుపుకొని మాట్లాడుతున్నాడు. రాస్తున్నది ఎవరికి? రాసేది ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులకు రాస్తున్నాడు. అంటే కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. కొరింథీలు అనగానే కొరింథీలో అన్యుల కోసం అనుకోకండి. కొరింథీలో ఉన్న అన్యులకు పౌలు గారు ఏం తెలుసు? తెలీదు. అటువంటిప్పుడు వారికి ఎందుకు ఉత్తరం రాస్తాడు? మీకు అర్థమైందా? కొరింథీలకు రాశాడు అంటే కొరింథీలో సంఘానికి రాశాడు అని అర్థం. మరి ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడు? మనము అంటే తనను కలుపుకొని మనము జీవము కలిగిన దేవుని ఆలయం. ఇంకొక పెద్ద మాట ఏమన్నాడంటే మనము దేవుని ఆలయం. అంటే సంఘాన్ని దేవుని ఆలయము అని కూడా మాట్లాడుతున్నాడు. మనం కుటుంబమా కాదా అన్న ఆ విషయం దగ్గరికి వస్తున్నాము. ఓకే, ఇక్కడ ఆలయము అన్నాడు. ఆ తర్వాత మాటలో మరియు నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా మీరు ఉండండి, అపవిత్రమైన దానిని మీరు ముట్టొద్దు అని చెప్తున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును. ఆ పదం చూడండి, నేను మిమ్మును చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అన్నాడు. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు కుమారులము కుమార్తెలం. ఒక్క మాటలో మనము ఆయనకు పిల్లలం, మనము దేవునికి పిల్లలం. పరిశుద్ధుని పిల్లలు అంటే ఎవ్వరో కాదు, సంఘములో ఉన్న మనమందరము దేవుని పిల్లలం.
అయితే ఇక్కడ దేవుని పిల్లలమే కానీ పరిపక్వత చెందలేదా? దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాము కానీ మనం ఇంకా మెచ్యూరిటీ చెందలేదా? మెచ్యూర్ అవ్వలేదా? మనం అంటే ఎదగలేదా అని అర్థం. ఎదిగామా? నిజంగా పరిపక్వత చెందామా? పరిపక్వత అనేటువంటి మాటకి ఇంకొక అర్థం ఏంటంటే అపరిపక్వం, ఇమ్మెచ్యూరిటీ. అపరిపక్వం అంటే అర్థం ఏంటి? పరిపక్వత చెందని. చెందిన అంటే పరిపక్వం. పరిపక్వత లేని, పరిపక్వత చెందని అన్నాం. ఇప్పుడు ఇక్కడ పాఠం మనం ఆలోచించవలసిన పాఠం ఏంటంటే పరిపక్వత చెందని పరిశుద్ధుని పిల్లలు అన్నాం. అసలు ఇంతకు ఏంటి పరిపక్వత చెందటం అంటే? ఎదగటం అనే మాటకు అర్థం ఏంటి? అసలు ఏంటండి ఈ మాట, ఈ పాఠంలో ఉన్న ఉద్దేశం? ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. పౌలు గారు హెబ్రీ సంఘం కాదు, హెబ్రీలకు ఉత్తరం రాస్తున్నాడు. అలా హెబ్రీలైనటువంటి క్రైస్తవులకు, పరిశుద్ధులకు ఆయన ఉత్తరం రాస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలను మనం చదువుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలలో ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి. చూడండి, ఎన్నట? చాలా సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని ఈ మాట చదువుకున్నప్పుడల్లా చాలా బాధేస్తుంటుందండి. ఎందుకు బాధేస్తుంటుంది చెప్పమంటారా? ఈరోజు కూడా సేమ్ అలానే ఉన్నారు అందరూ. ఎందుకంటే చాలా చెప్పాలనుకుంటాం, చాలా నేర్పించాలి అని చాలా ఆశపడుతుంటాం. ఇప్పుడు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం, నేర్చుకోవడానికి మీరు ఉండాలి కదా. చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాం, వినడానికి మీరు రావాలి కదా. నేర్పించేవాడు ఉన్నప్పుడు నేర్చుకునేవాడు లేకపోతే, చెప్పేవాడు ఉన్నప్పుడు వినేవాడు లేకపోతే ఏం ప్రయోజనం? మరి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు వినలేకపోతున్నారు అని అంటే మందం అంటే అర్థం ఏంటి? మందులైనందున అన్నట్టు చూసారా? బద్ధకం అన్నమాట. ఎంత బద్ధకం అంటే ఏం వెళ్తాంలే, ఏం నేర్చుకుంటాం, ఏం వింటాం. ఎంత నిర్లక్ష్యం అంటేనండి ఈ రోజుల్లో వాక్యము విషయంలో చాలామందిలో నేను గమనిస్తున్నదండి. ఎందుకంటే ఈ కేవలం ఒక భద్రాద్రి కొత్తగూడెం, ఒక ఖమ్మము కాదు కదా, ఈ 2 ప్రాంతాలే కాదు కదా, 2 తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఈ దేశం ఆ దేశం అని లేకుండా తిరుగుతున్నాం కదా, చూస్తున్నాం కదా. అన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ, అన్ని చోట్ల జరుగుతున్నటువంటి దానిని ఒక మాటలో చెప్తున్నాను. ఏంటంటే మందం అంటే మనుషులకు బద్ధకం అయిపోయింది వాక్యం అంటే. మిగతా విషయాల మీద చూడండి ఎంత ఆసక్తి ఉంటుందో. ఇప్పుడు ఏదో పోయిన నెలలో ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది. ఎంత ఆసక్తి అండి, ఎంత ఆసక్తి చూసారా? మొదటి రోజు ఆ రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో చూడాలి, మొదటి షో చూడాలి, మొదటి షోనే చూడాలి. రెండో షోకి వెళ్తే సినిమా మారిపోద్దా? మొదటి రోజు చూడాలనే ఉన్నదా? రెండో రోజుకైనా మారిపోద్దండి? రెండో రోజుకి మారదు, మూడో రోజుకి మారదు, 100 రోజులకైనా అదే సినిమా, 100 సంవత్సరాలకైనా ఇక అదే సినిమా. మరి మొదటి రోజు మొదటి షోకే వెళ్ళాలని ఎందుకు అంత ఆసక్తి? అక్కడికి వెళ్ళిపోతే మరి జనం అయినా పర్వాలేదు, తొక్కినా పర్వాలేదు,
కింద పడిపోయినా పర్వాలేదు, చొక్కా జరిగిపోయినా పర్వాలేదు. బా, టికెట్ దొరికితే ఆడ ఆనందం చూడాలి. ₹1,00,000 గెలుచుకున్న వాళ్ళ ఫీల్ అయిపోతుంటాడు. ₹1,00,00,000 ఏమంటే లాటరీ తగిలిన వాడు అంత ఫీల్ అయిపోతాడు టికెట్ దొరికినందుకు. ఎందుకు మరి? ఫస్ట్ డే, ఫస్ట్ షో, ఫస్ట్ టికెట్. అలా పోయే కదా ప్రాణాలు పోగొట్టుకున్నారు పాపం. దాని గురించే కదా అంతా రచ్చ జరుగుతుంది. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాను చూడాలి అని ఇటు ఎంత ఆసక్తా, ఇటు ఇంత పరుగులు పెడతారా? మరి వాక్యం పట్లేదండి. ఇక్కడ తొక్కిసలాట ఉందా? ఇక్కడ ఏమైనా లేదు. పోనీ టికెట్ కొనుక్కొని రావాలని సెమినార్కి ఏమైనా పెట్టారా? ఫ్రీగా పెడతావు. ఫ్రీగానే, టికెట్ ఏం లేదు, ఫ్రీ. ప్లస్ మీరు వెళ్ళేటప్పుడు మీకు భోజనాలు కూడా ఫ్రీయే. ఏమంటే సెమినార్కి నో టికెట్, ప్లస్ మరలా మీకు భోజనం కూడా ఉచితంగా పెడతాం. అయినా రాలేకపోతున్నారు అని అంటే దీన్ని ఏమంటాం? మందం అంటే ఇదే, బద్ధకం. మనుషులు దేవుని మాట వినని పరిస్థితి అండి. పౌలు గారు ఇప్పుడు మాకే ఈ మాత్రం బాధగా ఉంటే పౌలు గారికి ఇంకెంత బాధగా ఉండాలండి ఆయనకు. ఎందుకంటే మా ప్రయాణం వేరు, ఆయన ప్రయాణం వేరండి. ఆయన ప్రయాణం చాలా ఏమంటారు, ప్రమాదకరమైన ప్రయాణాలండి పౌలు గారివి. ఎందుకనంటే వాడెక్కాడంటే ఆ ఒడ్డుకు చేరేది అనుమానం. కాలినడకన బయలుదేరాడు అని అంటే అనుకున్న చోటుకి వెళ్ళటం కష్టం. ఎందుకు? మార్గమధ్యంలో ఎంతోమంది దొంగలు, బందిపోటు దొంగలు. మరోవైపు అరణ్యంలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి, క్రూర మృగాల బారిన పడిపోయే అవకాశం ఉంది. శత్రువులైన వారు అనేక మంది మాటుగా చంపడానికి. ప్రభుత్వం శత్రుత్వమే, అక్కడ యూదులు శత్రువులే, అన్యులు శత్రువులే, అందరూ శత్రువులే. కానీ వెళ్ళాడు. కానీ ఏది రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకు? ఎందుకు మీరు వాక్యం పట్ల ఆసక్తి చూపించలేకపోతున్నారు? అంటే మీకు ఉన్న వాక్యం పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఆ నిర్లక్ష్యం, ఆ అశ్రద్ధ. చాలా విషయాలు చెప్పాలని నేను మీ మధ్యకు వచ్చాను, లేదా చాలా విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ మీరే చెవినివ్వటం లేదు. అదే అనిపిస్తుంటుందండి. ఏమండి, ఎన్ని సంగతులు ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి, చాలా విషయాలు. బైబిల్ అనేదండి ఎలాంటిదనంటే మహాసముద్రం. బైబిల్ అనేది మహాసముద్రం. బైబిల్లో ఉన్న జ్ఞానం మహాసముద్రం అంత జ్ఞానం ఉంది. ఈ మహాసముద్రం అంత జ్ఞానంలో ఈ రోజు వరకు మనం నేర్చుకుంది ఎంతంటే ఒక నీటి బొట్టు అంత మాత్రమే మనం నేర్చుకోగలిగాం. ఒక నీటి బొట్టు. కొంతమందికి ఆ నీటి బొట్టు కూడా తెలియదు. ఒక చిన్ని తుంపిరి అందులో, చిన్నిది. మరి ఎప్పుడు? ఈలోపు సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. దేవుడు ఎంత రాశాడో తెలియదు. ఆ దినానికైతే చేరువవుతున్నాం, అంతే కదా. 24 వెళ్ళిపోయి 25లోకి అడుగు పెట్టాము అని అంటే దేవుడు నియమించినటువంటి ఆ మరణ దినానికి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దేనికి దగ్గరగా వెళ్ళిపోతున్నాము అంటే చావుకు దగ్గరగా వెళ్ళిపోతున్నాం. మనం మరణ దినానికి దగ్గర అయిపోతున్నాం. దినానికి దగ్గర అయిపోతున్నాం అన్న సంగతి నీకు అర్థమైతే ఏం హ్యాపీ ఉంటుంది నీకు? ఏ సంతోషం ఉంటుంది? హ్యాపీ న్యూ ఇయర్ ఏం చెప్పుకుంటావు? హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు? నువ్వు నిజంగా దేవుణ్ణిలో ఉంటే అది నీకు హ్యాపీయే. దేవుణ్ణిలో లేని నీకే హ్యాపీ ఏంటయ్యా అది? నువ్వు మరణానికి దగ్గర అయిపోతున్నావు, దేవుణ్ణిలో ఉన్నావు. దేవుణ్ణిలో ఉండి మరణానికి దగ్గర అయిపోతున్నావు అనుకో, హ్యాపీయే. ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆయన చూసే భాగ్యం దొరుకుతుంది నీకు. నువ్వు చూస్తే లోకంలో ఉన్నావు. లోకంలో ఉండి హ్యాపీ న్యూ ఇయర్ అంటే, లోకంలో ఉండి చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? దేవుని చూడగలవా? ఆ ఛాన్స్ లేదు కదా. అందుకే ఏమైపోతుంది పరిస్థితి అని అంటే, వాక్యం పట్ల ఆశ, ఆసక్తి
రోజులు గడుస్తున్న కొద్దీ మనుషుల్లో తరిగిపోతుంది, ఆవిరైపోతుంది. ఎందుకు? వాక్యం యొక్క రుచి ఇంకా అర్థం కాలేదు వీరికి. వాక్యం యొక్క రుచి అర్థమైతే వాక్యాన్ని వదులుకోరు. వదులుకుంటున్నారు అంటేనే మనకు అర్థం కావాలి. ఏంటంటే వాక్యం టేస్ట్ ఇంకా వీళ్ళకి తెలియలేదురా. అదే ఒకనాడు పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. మరలా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11లో ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు, ఒకటి కాదు అనేకమైన సంగతులు. అందుకే ఎన్ని సెమినార్లు అండి, ఎన్ని కార్యక్రమాలు. ఈ సెమినార్లన్నీ, కార్యక్రమాలన్నీ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మీకు నేర్పించాలి ఉంటుండగానే. ఎందుకంటే ఈరోజు నేర్పించేవాళ్ళు ఉన్నామండి, నేర్పించేవాడు ఉన్నాడు. నేర్పించేవాడు వాడెంతకాలం ఉంటాడు? నేర్పించేవాళ్ళు ఉన్నారండి ఈరోజు. ఉన్న వాళ్ళెంతకాలం ఉంటారు? ఒక నేర్పించేవాడు పోయాడు, మీరు నేర్చుకోవాలనుకుంటారు. ఎవరు నేర్పిస్తారు మీకు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే కనీస జ్ఞానం కదా. నేర్పించేవాడు ఉన్నప్పుడే నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా. ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు అదే బాధను వ్యక్తం చేస్తున్నాడండి 11లో. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. అయితే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఈరోజు ఏ పొజిషన్లో ఉండాలి? బోధించేవారుగా ఉండాలి. బోధకులై ఉండవలసిన వారు మీరు. నేను అడుగుతున్నానండి ఈరోజు, ఏంటండి మీరు ఏం నేర్చుకున్నారని అడిగాను అనుకోండి, ఏం చెప్తారండి మీరు బాప్తిస్మం ముందు ఎంతకాలం అని అడుగుతాను. ఆ ప్రశ్న 5 ఏళ్ళు అని అడుగుతాను. ఒక 5 నిమిషాలు మైకిస్తాను, మాట్లాడతావా అని అడుగుతాను. మీరు బాప్తిస్మం పొంది 5 సంవత్సరాలు అంటున్నారు కదా, మరి మీరు బాప్తిస్మం పొంది 5 సంవత్సరాలు అయినప్పుడు మీకు మైకిస్తే మిమ్మల్ని ముందు నిలువ పెట్టి ఒక 5 నిమిషాలు నువ్వు నమ్మిన ప్రభువు గురించి, నువ్వు చదివే బైబిల్ గురించి ఒక 5 నిమిషాలు, ఈ సృష్టిని చేసిన సృష్టికర్తగా, మన ఆత్మలకు తండ్రిగా, పరమందున్న ఆ దేవుని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడగలవా? 5 సంవత్సరాలు అయిందన్నావు దేవుని కుమారుణ్ణని చెప్పుకోబట్టి. 5 సంవత్సరాలు అయిందంటున్నావు దేవుని నమ్ముకుని. 5 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టి, 5 సంవత్సరాల నుంచి ఆరాధనకి వెళుతూ, 5 సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటూ, 5 నిమిషాలను ఆయన కొరకు నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే ఏది ఎదుగుదల? 5 సంవత్సరాలు వచ్చాయి బిడ్డకు, వాడు నిలబడటం లేదు, ఇంకా వాడు నడవడం లేదు, వాడు మాట్లాడడం లేదు. హ్యాపీ బర్త్డే చేస్తావా? అసలు తల్లిగా నీ మనసు ప్రశాంతంగా ఉండగలదా? అసలు తట్టుకోగలవా ఆ బాధను? 5 ఏళ్ళ దాకా ఎందుకంటే, 1 సంవత్సరం అయ్యేలోపు వాడు నిలబడకపోతే ఎంత కంగారైపోతాం. 1 సంవత్సరం పూర్తయ్యేలోపు వాడు మాట్లాడకపోతే, ఏదో ఆ భాష వాడు మాట్లాడకపోతే అసలు నువ్వు తట్టుకోగలవా? 1 సంవత్సరంలో బిడ్డ వాడు నిలబడాలి, అడుగులు వేయాలి, వాడు ఏదో మాట్లాడాలి. లేదు అనంటే భరించని నువ్వు బాప్తిస్మం తీసుకొని 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు బిడ్డవు అనమాట నువ్వు దేవునికి. ఆ రోజు బాప్తిస్మం తీసుకుని రోజు జన్మించావు, 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో ఏది నీ ఏమంటారు, నీ ఎదుగుదల ఏది? ఏం ఎదిగావు 5 సంవత్సరాలలో? ఏ ఎదుగుదల లేదు. అదే ఫ్యాను, అదే కుర్చీ, అదే టైము, ఏం లేదు. టైంలో మార్పు ఉండదు. అప్పుడు బాప్తిస్మం తీసుకుని కొత్తలో 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వచ్చేదానివి. ఇప్పుడు అదే 11, ఇంకా అవసరం అయితే 12. ఆ బాప్తిస్మం తీసుకుని కొత్తలో ఏ ఫ్యాన్ చూసుకున్నారో, ఏ కిటికీ చూసుకుందో, ఏ పిల్లర్ చూసుకుందో, ఏ గోడ చూసుకుందో, అదే పిల్లరు, అదే గోడ, అదే ఫ్యాను.
ఆ రోజు కానుకని పట్టుతూ వస్తుంటే ఆ రోజు వేసిన 10 రూపాయలు ఈరోజు అదే 10 రూపాయలు. ఇంతే. ఏది ఎదుగుదల ఏది? అంటే మనకి వినటానికే ఇంత అసహ్యంగా అనిపిస్తుంటే అసలు దేవుడు నీ విషయంలో ఏమనుకుంటాడు? నీకేం వద్దా? నీకేం పట్టట్లేదా? ఎదగవా నువ్వు? అక్కడే ఉండిపోతావా? అక్కడే ఆగిపోతావా? అదే చెబుతున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే 5 సంవత్సరాలు చెప్పాను, మరి 10 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు ఇందులో. 15 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు దేవుళ్ళలోనికి. కొంతమంది 20 సంవత్సరాలు అయిందండి నేను ప్రభువుని నమ్ముకొని అంటారు. 20 సంవత్సరాలలో నువ్వు ఎందులో ఎదిగావు చెప్పు? ప్రేమించటంలో ఎదిగావా? సహించటంలో ఎదిగావా? క్షమించటంలో ఎదిగావా? సహాయం చేయటంలో ఎదిగావా? ఎందులో ఎదిగావు? ఏది నీలో ఎదుగుదల? ఏది ఎక్కడ కనబడుతుంది? అంటే ఇంకా పరిపక్వత చెందలేదు, సరైన ఎదుగుదల లేదు. అలా సరైన ఎదుగుదల లేకపోతే చివరికి మనం చేరుకునేది, మనం అనుకున్న పరలోకానికి మనం చేరుకోము అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. మరలా చూద్దాం ఒక్కసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అంటే మూలపాఠాలనే ఒకడు మరలా మీకు బోధిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మీరు పసిపిల్లలే, ఇంకా మీరు పాలు తాగుతున్నవారే అన్నాడు. అందుకే అన్నాడు చూడండి, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మూలపాఠములనే మీరు నేర్చుకుంటున్నారు అని అంటే మూలపాఠములే మీకు బోధించవలసి వచ్చింది అన్నట్టు. ఏంటి ఆ మూలపాఠాలు? అదే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, నిరీక్షణ. 6వ అధ్యాయంలో చెప్తుంటాడు అనమాట ప్రారంభంలో. అంటే అవేంటి? అవే మూలపాఠాలు. అవన్నీ మూలపాఠాలు. మూలపాఠాలు అంటే ప్రారంభ పాఠాలు. ఎన్నిసార్లు చెప్తారండి ప్రారంభ పాఠాలు? ఎంతకాలం చెప్తారు చెప్పండి ప్రారంభ పాఠాలు? 1 సంవత్సరం అంటే 1 సంవత్సరం, పోనీ 2 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలు. ఏంటి 10 ఏళ్ళైనా అదే మూలపాఠాలా? 20 ఏళ్ళైనా మూలపాఠాలైనా? 5 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా మరలా అవే ప్రారంభ పాఠాలే మీరు నేర్చుకుంటున్నారు అంటే ప్రారంభ పాఠాలే మీకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. బలమైన ఆహారాన్ని తినగలిగిన వారు కారు అన్నాడంటే ఆ సామర్థ్యం మీకు ఇంకా రాలేదు. అంటే పాలే త్రాగుతున్నారు అని అంటే ఆహారము తినలేని పరిస్థితుల్లో మీరున్నారు అని అంటే మీరు ఇంకా ఎలా ఉన్నట్టు అనమాట? అయితే శిశువులుగా ఉన్నారు. శిశువులుగా ఉన్నారంటే మీరు ఇంకా ఎదగలేదన్నమాట. అయితే ఇంక ఎదగలేదంటాం కంటే మీలో ఎదుగుదల లేదన్నమాట. మీలో ఎదుగుదల లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారని అర్థం. అందుకే భౌతికంగా ఉన్న పిల్లల గురించి మీకు చెప్పాను. రోజులు గడుస్తుంటే బిడ్డలో మార్పు చూడాలి కదా మనం. నెలలు గడుస్తున్న కొద్ది పిల్లల్లో మా చేంజెస్ వస్తాయా? వస్తాయి. ఎదుగుదల. అటువంటప్పుడు కాలం గడుస్తున్నా కూడా నీలో ఎక్కడా మార్పు లేదు అని అంటే నువ్వు ఆత్మీయంగా సరిగా ఎదగలేకపోతున్నావు. ఆత్మీయమైన పరిపక్వత నీలో లేదు. ఒకసారి మనం ఈ లోకం నుంచి వేరైపోయాం కదా, వేరయ్యి మనం క్రీస్తులోనికి వచ్చాం. ఈ లోకము నుంచి మనం వేరై క్రీస్తులోనికి వచ్చిన రోజు మనం నిర్ణయం తీసుకున్నాము, ఏమని మనం మనసులో అనుకున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మం తీసుకున్న రోజు యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు విన్నాం కదా.
యేసు అంటే ఎవరో తెలుసుకున్నాం, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాం, ఆయన ఏం చేశాడో తెలుసుకున్నాం, ఆయన ఎందుకు నమ్మాలో తెలుసుకున్నాం, నమ్మి నేను ఎలా బ్రతకాలో తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా బాప్తిసం తీసుకున్నారంటే అసలు బాప్తిసమే కాదు. అంతే కదా మరి. ఇప్పుడు యేసెవరో తెలియకుండా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు అర్థం కాకుండా, ఆయన ఏం చేశాడో నీకు తెలియకుండా, అసలు ఆయన నువ్వు ఎందుకు నమ్మాలి, నమ్మిన తర్వాత నువ్వేం చేయాలి, ఈ విషయాన్ని నీకు ఏమి తెలియదు, ఇవేవి తెలియకుండా నేను బాప్తిస్మం తీసేసుకున్నాను అంటే అది ఎలా బాప్తిస్మం అవుతుంది అసలు? అది బాప్తిస్మం అవ్వదు. నువ్వు దేవునికి ఎలా కుమారుడు అవుతావు? పోనీ ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకొని నేను బాప్తిస్మం తీసుకున్నానండి, వెరీ గుడ్. ఈ లోకం నుంచి నువ్వు వేరైపోయావు. ఈ లోకం నుంచి వేరే రోజు నువ్వేమనుకున్నావు? ఈ లోకం నశయించుకున్నావు కదా. ఈ లోకం నశయించుకోవటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మ, ఇదంతా వద్దు నాకు. ఇది నన్ను నరకానికి నడిపించేది, ఆయనకు దూరం చేసేది వద్దు. ఈ మాయలో నుంచి, ఈ లోకపు మాయలో నుంచి నేను బయటపడ్డాను. ఈ లోకపు మాయలో నుంచి నేను వేరైపోయాను, దేవుళ్ళలోనికి వచ్చేసాను. ఈ రోజు నుంచి చావైనా బ్రతుకైనా, కష్టమైనా శ్రమైనా, సుఖమైనా దుఃఖమైనా, ఏదైనా ఈ రోజు నుంచి నేను దేవుని కోసం అంటే ఒక నిర్ణయం తీసుకొని కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రీస్తుతో నీకు బంధం ఏర్పడింది, దేవునితో బంధం ఏర్పడింది. ఇక దేవునితో క్రీస్తుతో నీకు బంధం అనేది ఏర్పడిన తర్వాత ఈ బంధం ఏ పరిస్థితుల్లో కూడా తెంచుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు వివాహ బంధం మనకు తెలుసు. ఈరోజు మధ్యాహ్నం ఏమంటే ఆ రిసెప్షన్లో మాట్లాడాను, మీరు విన్నారు. వారిద్దరూ ఈరోజు వివాహం అనే ఆ బంధంలోనికి వచ్చేసారు. ఒకటిగా ఆ బంధంలో ప్రవేశించారు. ఆ బంధంలోనికి వారు ప్రవేశించే ముందు వారు ఇరువురు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకున్నారు. అది వివాహంలో జరిగింది నిన్నటి దినాన్న. ఆ ప్రమాణంలో ఏంటి? చావు మనలను ఎడబాపు వరకు అన్న మాట మీరు చూస్తారు. అంటే చావు మనల్ని విడదీయాలి తప్ప ఇక వ్యాధైనా, బాధైనా, కష్టమైన, లేమైనా ఏది ఎవరు మనల్ని వేరు చేయలేరు అని ప్రమాణం చేసి భార్య తలదించి తాళి కట్టించేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను మీతో కాపురం చేయనండి, భార్యగా మాత్రం ఉంటా కానీ కాపురం చేయను, భార్యగా మాత్రం ఉంటా పిల్లల్ని కనను, భార్యగా మాత్రం ఉంటా ఏ పని చేయను అని అంటే అది వివాహ బంధం యొక్క పరమార్థం అదేనా? అది ఆ వివాహ బంధానికి అర్థం అదేనా? కాదు కదా. అంటే ఆ బంధాన్ని ఏం చేసినట్లు, ఆ బంధాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. ఆ బంధంలో ఉన్నట్లు కాదు, ఆ బంధంలో ఉంటే ఖచ్చితంగా లోబడాలి. ఎప్పుడైతే ఆ బంధంలోనికి వచ్చేసిందో భర్తతో కాపురము చేయాలి, పిల్లలను కనాలి, ఆ తర్వాత ఆ పిల్లలను చక్కగా పెంచాలి, భర్తకు చక్కటి సహకారిగా ఉండాలి, ఆ కుటుంబాన్ని చక్కగా సంరక్షించుకోవాలి. ఇది బాధ్యత. అంతేకాని భార్యగా మాత్రం ఉంటా కాపురం చేయను, భార్యగా మాత్రం ఉంటా పిల్లల్ని కను, భార్యగా మాత్రం ఉంటా ఏ పని చేయను, ఎలా అవుతుంది? ఇది మీకు అర్థమైతే క్రీస్తులోకి వచ్చాం, లోకం నుంచి వేరే. ఇక్కడ క్రీస్తులోకి వచ్చేసాం, సంఘంలోకి వచ్చేసాం, దేవునితో మనకు బంధం ఏర్పడింది, క్రీస్తు సంబంధం ఏర్పడిపోయింది మనకు. ఆయన నా ప్రభువు అని, ఆయన నాకు రక్షకుడని, ఆయనే పరలోకములో తండ్రి, ఆయన నాకు తండ్రి అని, నేను ఆయనకు కుమారుణ్ణి అని, ఇలా మనం ఆడితో బంధాన్ని మనం ఏర్పరచుకున్న తర్వాత మరి ఈ బంధానికి ఇచ్చిన విలువ ఎక్కడ? ఈ బంధానికి ఎక్కడ లోపడుతున్నాం మనం? అంటే ఇక్కడ కూడా వ్యాధిలోనైనా, కలిమిలోనైనా, బాధల్లోనైనా, శ్రమల్లోనైనా ఆ క్రీస్తును, ఆ దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు, ఆ దేవుణ్ణి మనం వెంబడిస్తూ వెళ్ళిపోవాలి తప్ప మధ్యలో ఎక్కడా కూడా మనం వేరు కాకూడదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏవో వచ్చినటువంటి కష్టాలకు, అవమానాలకు, బాధలకు, నిందలకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సంఘానికి. మీకు తెలుసు, క్రీస్తుకు కూడా దూరం అయిపోయే పరిస్థితి మనం చూస్తుంటాం. అది చాలా తప్పు. ఒక్కసారి యేసుప్రభు చెప్పాడు, ఒక్కసారి నాగటి మీద నువ్వు చెయ్యి వేశావు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఒకసారి చూస్తారా ఆ మాట? లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త
9వ అధ్యాయం 62వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చూడండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి నాగటి మీద చెయ్యి వేసి లేదా చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును. ఏమర్థమైంది మీకు? మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్రీస్తులోనికి ఎట్టి పరిస్థితుల్లో మరల వెనక తట్టు తిరగకూడదు. ఇక ఏమైనా జరగనివ్వండి, వెనక ఎంత కష్టమైనా రానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తిరిగి చూసే ప్రసక్తే, ముందుకే తప్ప మళ్ళీ వెనకడుగు వేయకూడదు. దీన్ని ఏమంటారంటే దేవుని కోసం నిలబడటం, ప్రభు కోసం నిలబడటం అంటే మెచ్యూరిటీ సాధించటం, పరిపక్వత చెందటం. చూసారా? ప్రభు కోసం నెమ్మదిగా వచ్చే కష్టాలను, అవమానాలు, నిందలు, దూషణలు, లేమిని అన్నీ పక్కన పెట్టి అన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ ఎలా వెళ్ళిపోతాడు చూసారా దేవుని కోసం. అంటే ఇలా అన్నీ అన్నీ దాటుకుంటూ దేవునితో నడవటం అండి. దేవునితో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఎందుకు? అందరికీ సాధ్యం కాదు, కొందరికి మాత్రమే. ఆ కొందరు ఎవరంటే పరిపక్వత చెందినవారు. కొంతమంది ఉంటారు సంఘాలలో, ఈ పరిపక్వత చెందకపోతే చాలా ప్రమాదం. అది వారికి ప్రమాదం, వారి కుటుంబానికి ప్రమాదం, సంఘానికి మరింత ప్రమాదం. పరిపక్వత చెందిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్తాను. పరిపక్వత చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా సనుగుతూ ఉంటారు. పరిపక్వత చెందిన వారు ఎప్పుడు కూడా సంశయాలు అంటే అనుమానాలు ఉంటాయి. అనుమానాలు, సనుగులు, అలానే కంప్లైంట్లు, ఆ తర్వాత ఆఖరికి సేవకుల మీద కూడా ఫిర్యాదులు చేసే పరిస్థితి చూసారా? ఇది పరిపక్వత చెందని లక్షణాలు. ఉదాహరణకు ఒకసారి బైబిల్లో ధర్మశాస్త్ర కాలంలో మోషే ఇశ్రాయేలీయులను విడిపించాడు దేవుడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని పిల్లలు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. నిజంగా ఆ దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను అన్యుడైనటువంటి ఫరో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అంటే, అమ్మో మనం కానీ ఇలా చూస్తూ ఉండిపోతే ఈ జనం ఏమైపోతారు, పెరిగి 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 పెద్దగా అయిపోయి రేపొద్దున ఏ శత్రువు అయినా కానీ మన మీదకి దండేసి వస్తే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి ఆఖరికి మనల్ని ఓడించేసి మనల్ని కూడా ఆక్రమించేస్తారు. అందుకే ఈ దాసులుగా బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో పెరగొద్దంటే ఏం చేయాలి అని అంటే, పుట్టుకలోనే చంపాలి అని ఆ హిబ్రీ మంత్రసానులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి ఫరో శాసించాడు. మంత్రసానులారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు కాన్పు పీటల దగ్గర ఉన్నప్పుడు పుట్టిన బిడ్డ మగబిడ్డ అయితే పురిట్లోనే చంపండి. ఇది నా ఆర్డర్, ఇది నా శాసనం అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి కాన్పు చేసేటువంటి సమయంలో పుట్టగానే మగబిడ్డను చంపాలని అనుకున్న వెంటనే దేవుడు జ్ఞాపకం చేశాడు వారికి. అమ్మో, మనం కానీ ఈ మగబిడ్డలను చంపేస్తే దేవుడి దృష్టిలో ఎంత నేరస్థలం అయిపోతాం. అందుకే దేవునికి భయపడి వారు ఆ పిల్లలను చంపలేదట. ఇక్కడ మనం బాగా ఆలోచించవలసిన ఒక అద్భుతమైన పాయింట్ ఏంటో చెప్పమంటారా? ఆ హిబ్రీ మంత్రసానులు కళ్ళ ముందు కనబడుతున్న ఫరో కంటే కూడా కనిపించని ఆ దేవునికి వారు భయపడ్డారు. నిజంగా చెప్తున్నాను, నిజంగా దేవుణ్ణి పరిపక్వత చెందినవాడు, వాక్యములో అనుభవం ఉన్నవాడు, పరిపక్వత వాక్యములో అనుభవ జ్ఞానం కలిగిన వాడు దేవునికి తప్ప ఎవ్వడికి భయపడ్డు.
మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరికైనా మీరు భయపడుతున్నారు అని అంటే మీరు ఇంకా పరిపక్వత చెందలేదు. ఎవరైనా కానివ్వండి, మనిషేనండి, ఎవరైనా మనిషే. అసలు ఫరోనే డోంట్ కేర్ అంటున్నారండి వాళ్ళు మంత్రసానుడు. ఫరో అయితే ఐ డోంట్ కేర్. మాకు దేవుడు కదా సుప్రీం, దేవుడు కదా బాస్. భయపడవలసింది దేవునికి తప్ప ఇంకెవ్వడికి భయపడవలసిన పని లేదు. ఎప్పుడైనా మీరు ఏ విషయంలోనైనా ఎవరికైనా మీరు భయపడుతున్నట్లుగా మీ మనసులో అనిపించింది అంటే అక్కడే ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకోవాలి. అయితే మీరు ఇంకా వాక్యములో ఎదగలేదన్నమాట, మీరింకా శిశువులేనన్నమాట, మీరింకా పాలు తాగుతున్న వారే తప్ప బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నవారు కారన్నమాట. అంటే మీరు పరిపక్వత చెందలేదు. దేవునికి మాత్రమే భయపడాలి. వారు దేవునికి భయపడ్డారు, వారు చంపకుండా వదిలేశారు. ఎంతగా అణిచివేయాలి అని అనుకున్నాడు ఫరో, అంతగా దేవుని పిల్లలు ఏమయ్యారు? విస్తరించారు. ఆ దేవుని పిల్లల పక్షాన దేవుడు నిలబెట్టిన నాయకుడే మోషే. ఆ మోషే వెళ్ళాడు, ఫైట్ చేశాడు దేవుని పక్షాన. 10 రకాల తెగుళ్ళు ఆ ఐగుప్తుల మీదకి రప్పించి వారిని బాధించి చివరికి వారందరినీ విడిపించి, చూడండి ఇక్కడ, వారందరినీ విడిపించి ఐగుప్తులో నుంచి వారిని వేరు చేసి ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించి చూస్తుండగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎన్నో అద్భుతాల మధ్య దేవుడు వారిని నడిపించుకుంటూ మోషే ద్వారా దేవుడు తీసుకుని వస్తుంటే ఒకానొక సమయం వచ్చేటప్పటికి అదే ఇశ్రాయేలీలు మరలా మోషే గారి మీద సనుక్కున్నారట. ఇంతకు ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు కదా. మోషే ఎవరు? సేవకుడు కదా, నాయకుడు కదా. ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని సేవకుడైన మోషే గారి మీద ఏమవుతున్నారు? సనుగుతున్నారు. ఎందుకు సనిగారు తెలుసా? నీళ్లు లేవని ఒకసారి, భోజనం లేదని ఒకసారి, మాంసం పెట్టలేదని మరొకసారి. ఏంటి సనుగులేంటి? అసలు ఐగుప్తులో ఇన్ని అద్భుతాల మధ్య ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మీకు నీళ్ళు ఇవ్వలేడా? ఐగుప్తీలను ఇన్ని తెగుళ్ళ చేత బాధించిన దేవుడు మీకు భోజనం పెట్టలేడా? మీరు చూస్తుండగా ఎర్ర సముద్రాన్ని 2గా చేసి ఆరిన నేల మధ్య నడిపించిన దేవుడు మీకు ఆయన మాంసం పెట్టలేడా? ఏం అర్థమయ్యాడు దేవుడు మీకైతే? ఏమీ అర్థం కాలేదు. అంటే ఎదగలేదన్నమాట. ఇంకా ఇది ఎదగలేదు. అందుకే మోషే మీద సనుక్కుంటున్నారు, దేవుడి మీద కూడా చివరికి సనుక్కున్నారు. ఈ విషయాలే మన నిర్గమాకాండం 15లో చూస్తాం, 16లో చూస్తాం, సంఖ్యాకాండం 11లో చూస్తాం. ఒకసారి చూస్తారా మాటలు? ముందుగా ఒకసారి నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం. ముందుగా నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనంలో కానీ, ఆ తర్వాత అదే నిర్గమకాండం 16వ అధ్యాయంలో కానీ మనం చదువుతున్నప్పుడు ముందు 15వ అధ్యాయం 22కు రాగానే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారాను పేరు కలిగను. 23లో ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా. అబ్బా, ఎవరి మీద? మోషే మీద, నాయకుడిగా సేవకుడి మీద సనుక్కుంటున్నారండి. ఇదొకటి బాగా ఫ్యాషన్ అయిపోయిందని అందరికీ. సేవకుడు ఎలా అయిపోయాడంటే వాళ్ళ చేతిలో ఒక కీలు బొమ్మ అయిపోయాడు సేవకుడు అంటే. సేవకుడు అనేటప్పటికీ వాళ్ళకి ఎలా అయిపోయాడంటే ఏదో ఆటలో అట్టిపంట అయిపోయాడు. సేవకుడు అనేటప్పటికి ఒక బలహీనుడు అయిపోయాడు. ఒరేయ్, మనం ఎన్నైనా అనొచ్చురా, అడే మాట్లాడాడురా. ఒరేయ్, మనం ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టవచ్చురా, వాడు ఏం చేయలేడు. ఎందుకంటే సేవకుడు కదా, అడేం అనకూడదు కదా. మనం అనే అధికారం ఉంది, కానీ సేవకుడు కానీ రైట్ అని అన్నాడు అనుకో, నువ్వే సేవకుడు అని మనం అనొచ్చు. అంటే సేవకుడు అనేటప్పటికి చూసారు ఎలా అయిపోయిందో. ఎన్నైనా అనొచ్చు, ఎన్ని
ఎవరినైనా చెయ్యొచ్చు, ఎంతమందితోనే చెప్పొచ్చు, ఎంతమంది ఎక్కడ చెడు చేసేది. ఎందుకంటే సేవకుడు వాడు పడతాడు, పడాలి. ఎవరి కోసం? ఇలా సేవకుడు కొరకు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిపక్వత చెందని వారు, మెచ్యూరిటీ లేని వాళ్ళు. లేని వారని మీకే అర్థమవుతుంది ఇంకా ముందుకు వెళుతుంటే. కానీ చాలామందికి ఒప్పుకోవడం చాలా కష్టం. ఈ మాటలను సహించటం అంత సులువు కాదండి. కానీ అయినా కానీ నిజంగా ట్యాబ్లెట్ చేదుగానే ఉంటుందండి, కానీ వేసుకోవాలి. అప్పుడే కదా రోగం పోయేది. ఇంజక్షన్ నొప్పిగానే ఉంటుంది, అయినా వేసుకోవాలి. అప్పుడే కదా నీకు జబ్బు వదిలేది. లేదు చేదుగా ఉందని వేసుకోకపోయినా, ఇంజక్షన్ నొప్పిగా ఉంటుందని మానేసినా పోయేది ఎవరిది అని అంటే డాక్టర్ది కాదు, నీదే. అందుకే వినాలి, నిజమో కాదో ఆలోచించాలి. సాతానుగాడు లోపల ఉంటే ఆడెట్టి పరిస్థితుల్లో విననివ్వడండి. ఎందుకు? ఈ మాట వింటే నీ మనసు మారిద్ది. నీ మనసు మారకుండా ఉండటమే కదా వాడికి కావాలి. అందుకు వాడు విననివ్వడు. విన్నా దాన్ని ఆలోచింపనివ్వడు. ఆలోచించినా ఇది తప్పే కదా అని అనిపించినా ఏదో ఒక రూపంలో మరలా నీకు వాడు సపోర్టింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మారొద్దు. 24లో ఎలా ఉన్నావో 25లో ఏమాత్రం తగ్గొద్దు. నువ్వెప్పుడు అలానే ఉండాలి. నీ కోపం తగ్గొద్దు, నీ పగ తగ్గొద్దు, నీ ద్వేషం తగ్గొద్దు, నీ సనుగు తగ్గొద్దు, నీ కంప్లైంట్స్ ఫిర్యాదులు అవి తగ్గొద్దు. ఈ ప్రచారం అస్సలు తగ్గొద్దు. నువ్వు అబద్ధాలాడటం మానొద్దు, అని బాధ పెట్టడం అస్సలు మానొద్దు. వాడంత చూసేంతవరకు నిద్రపోవద్దు. నువ్వు నిద్రపోయిన తర్వాత ఎలాగ వచ్చేది నా దగ్గరికే. వాడు చెప్తుంటాడండి. ఎంత దారుణం అండి. మోషే నిలబడ్డాడు. ఎక్కడ వాడండి మోషే? ఎక్కడో ఐగుప్తులో తను బతుకుతున్నాడు. గొర్రెలు తీసుకుని వెళ్ళి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా. అయ్యో అప్పటికి ఇశ్రాయేలు చాలా బాధల్లో ఉన్నారు కదా, చాలా కష్టంలో ఉన్నారు కదా, చాలా శ్రమల్లో ఉన్నారు కదండి. మోషే వచ్చేటప్పటికి హ్యాపీగా ఉన్నారా? లేదు కదా. భయంకరమైన శ్రమలండి. ఘోరంగా హింసిస్తున్నాడు ఫరో. అప్పుడు కదా ఎక్కడో ఉన్న మోషేను తీసుకొని వచ్చాడు. ఏం అర్థం అయ్యాడండి మోషే వారికి? ఏం అర్థం చేసుకున్నారు? కళ్ళ ముందున్న మోషేను అర్థం చేసుకోలేకపోయారు, కనిపించిన దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు. ఇద్దరి మీద సనగటం మాత్రం మానుకోలేదు. ఇక్కడ నీళ్లు లేవు అన్నారు. సరే, ఏదో కొమ్మ చూపించాడు చెట్టు, దాన్ని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో వేసేయమన్నాడు. మారా మధురమైపోయింది, తీయగైపోయి తాగేశారు. బాగుంది కదా, జరిగింది కదా, ఓకే. ఇది 15. 16కు వచ్చేద్దామా? 16వ అధ్యాయం. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయంలో అదే 16వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం. వెంటనే కిందినే, ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద అంటే ఈ సనుగుడు అనేది మాత్రం పోదే, చచ్చినంత వరకు పోదు. మరలా మోషే అహరోనుల మీద సనిగాను. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎందుకు సనుగుతున్నారు చూడండి. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు అరణ్యములోనికి మమ్మను అక్కడి నుంచి తోడుకొని ఎందుకు వచ్చారు అని మోషే అహరోనులు నిలదీయగా, అమ్మ బాబోయ్, ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు చూడండి ఇశ్రాయేలీలు. ఇక్కడ చెప్పిందంత పచ్చి అబద్ధం అండి. కొంతమంది అండి అబద్ధాలు కూడా ఎంత సులువుగా మాట్లాడేస్తుంటారో, పచ్చి అబద్ధాలు. విచిత్రం ఏంటంటే వాళ్ళు చెబుతారు, నమ్మేటోడికైనా ఉండాలి కదా, కొంచెం బుద్ధి బుర్ర వాడికైనా ఉండాలి కదా. ఇప్పుడు ఆడాలంటే వాడితే నమ్మేస్తాడు, అంతే కదండి. ఏదో లోకల్ చెప్తుంటారు, ఎలక ఏది సాక్ష్యం అట, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుగా ఉంటుంటాయి కొంత సామెతలు భలేవి చెప్తుంటారు మన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకంటే సెన్స్ లేదు, మరి వినేవాడికి ఏమైంది? ఆడు సెన్స్లెస్ అనమాట. వీళ్ళు పరిపక్వత లేదు, వారికి పరిపక్వత లేదు. ఇప్పుడు ఇది పచ్చి అబద్ధమా కాదా మీరే చెప్తండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమంటున్నారు చూడండి. అక్కడ ఇశ్రాయేలీలు మేము
ఈ మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు అన్నారు కదండి. నిజంగా చెప్పండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇంత మంచి పరిస్థితులు, వాళ్ళ కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకొని తినే పరిస్థితి ఉందా? కానీ ఎలా అబద్ధం ఆడుతున్నారు చూడండి. ఇది మాత్రమే కాదండి, ఇంకా సంఖ్యాకాండానికి వెళ్ళిపోతే పెద్ద లిస్టే ఇస్తారండి. రైతు బజార్లో ఉన్న లిస్ట్ అంతా అక్కడ కనబడుతుంటుంది. ఒకసారి చూస్తారు అక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో. ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఇక్కడ కూడా సనుక్కోవటం, 11వ అధ్యాయం చదువు, మొదటి వచనం. జనులు ఆయాసం, ఇక్కడ దేని గురించట? ఒకసారి ఏమో నీళ్ళ గురించి, రెండవదేమో భోజనం గురించి, ఇప్పుడు ఇక్కడ ఆయాసం అట. దీన్ని కూడా సనుక్కోవటమే. ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షాధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన. ఎంత దారుణం! ఏమంటారంటే పచ్చి అబద్ధం అనేది కూడా చాలా చిన్నగా అయిపోయింది అనిపిస్తుంది పదం. ఏమంటున్నారు చూడండి అక్కడ, మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయా? నిజంగా చెప్పండి, ఇశ్రాయేలీలు అంత ఫ్రీగా, అంత స్వేచ్ఛగా, ఇంత చక్కగా తిన్నప్పుడు పిలిచాడు దేవుడు. వాడు ఫరో వారి చేత ఆ రామసేసు, పితును అనే ఆ మహాపట్టణాలను వాడు కట్టించుకుని, వెట్టి చాకరీ చేయించుకొని, మట్టిని నేను ఇవ్వను, మీరే తెచ్చుకోవాలి, కర్రలు గడ్డి మీరే తెచ్చుకోవాలి, నేను ఇవ్వను, కానీ ఏ మాత్రం కూడా రోజుకు నాకు ఇన్ని ఇటుకలు ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే, లెక్క తగ్గొద్దు, మీరు తెచ్చుకోవాలి అని ప్రతిరోజు అంతకంతకు భయంకరంగా హింసిస్తుంటే, కఠినంగా వాళ్ళు శ్రమ పెడుతుంటే, వారు ఏడ్చి మూలిగి దేవుడికి విన్నవించుకుంటే, మొర పెడితే, అప్పుడు కదా దేవుడు వారి మొర విన్నాడు. కానీ ఎంత సులువుగా మాట్లాడేస్తున్నారంటే, మేము ఐగుప్తులో కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లాకులు తిన్నాం, కూరగాయలు తిన్నాం, చేపలు తిన్నాం, మాంసం తిన్నాం, ఉచితంగానా? బా, ఏమండి, ఇంత అబద్ధం ఆడతారా అండి? ఇంత పచ్చి అబద్ధం ఎలా అండి నమ్ముతున్నారు? ఈరోజు మనుషులు అలా అయిపోయారండి. అబద్ధాల మీద అబద్ధాలు. వారి మనస్సాక్షి అనేది లేదా అనిపిస్తుంటుందండి. అది ఒకటి గద్దించడం లేదా అనిపిస్తుందండి. ఎందుకండి మరి ఇంత మోసమా, ఇంత అబద్ధమా? ఈ దైవజనుడి మీద, సేవకుల మీదనే మరలా. అంటే ఒక సేవకుడు, దేవుడి పైన వారు సనుక్కుంటున్నారు అని అంటే, ఆడి దగ్గరనే వాళ్ళు అబద్ధాలు మాట్లాడేస్తున్నారు అని అంటే, ఏమి ఎదిగారండి? ఏమెదిగారు? అందుకే ఎదగని వీరు, పరిపక్వత చెందని వీరు దేవుడి మీద నమ్మకం లేదు. సేవకుడు అంటే గౌరవం, దేవుడి మీద నమ్మకం పోయింది, సేవకుడి మీద గౌరవం పోయింది. దేవుడు వాళ్ళ కళ్ళ ముందే జరిగించాడు కదా ఇన్ని అద్భుతాలు. కళ్ళతో వారు చూస్తుండగా జరిగించాడు. వారు చూస్తుండగా జరిగితే ఎలా అండి మర్చిపోతారు? అంతే. చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, దేవుడు ఏ దేశాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వారిని తీసుకొని వచ్చాడో, ఏ ఐగుప్తు నుంచి, ఏ బానిసత్వం నుంచి దేవుడే స్వయంగా విడిపించి ఏ దేశాన్ని ఇస్తానని చెప్పి తీసుకొని బయలుదేరాడో ఆ దేశాన్ని పోగొట్టుకున్నారు. ఆ దేశాన్ని చేరుకోలేకపోయారు. ఆ దేశాన్ని చూడకుండానే మధ్యలోనే చంపబడ్డారు. ఒక్క యెహోషువ, కాలేబు తప్ప. ఎంత మంచి దేశం ఆ దేశం! పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశాన్ని గురించి ఏమని మాట్లాడతాడంటే కీర్తనకారుడు, 106వ కీర్తన చూస్తారా ఒకసారి? 106వ కీర్తన 24, 25 వచనాలలో, 106వ కీర్తన 24, 25లో, వారు అంటే ఇశ్రాయేలీలు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆహా, ఏ దేశాన్నట? రమ్యమైన దేశం, అందమైన దేశం,
సారవంతమైన భూభాగం కలిగిన దేశం. అక్కడ ఒక ద్రాక్ష గలను 2 వ్యక్తులు కావడి వేసుకొని మోసుకొని వెళ్ళిపోయే అంత చక్కటి పంట పండేటువంటి నేల, ఆ నేల పాలుతెల్ల ప్రవహించే దేశం. అది వాగ్దాత దేశం. ఆ దేశమును వారు రమ్యమైన ఆ దేశమును వారు నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకు అన్నాడు. సనిగితే తెలియదు ఆ దేవుడికి, సనుగుతే దేవుడికి తెలియదు అని మీరు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు అలా అనుకోకండి. సరిగినా దేవుడికి వినపడుతుంది, మర్చిపోకూడదు. మీరు ఏమండి, గుడిలో సరిగినా వినపడుతుంది, మందిరంలో ఇంట్లో సరిగిన వినపడుతుంది, బెడ్రూమ్లో సరిగిన వినపడుతుంది. మీరు మనసులో అనుకున్న దేవునికి అది తెలిసిపోతుంది. ఎలాంటి తప్పించుకుంటాం చెప్పండి? మీరు ఎవరి దగ్గరనో మెప్పు కోసం, ఎవరి దగ్గరనో మంచి అనిపించుకోవటం కోసం ఎప్పుడూ అసలు మనకు వద్దండి. మన దేవుని పిల్లలం అండి. దేవుని పిల్లలమైతే దేవుడికి తప్ప ఎవరికి భయపడ్డం. మనం దేవుని పిల్లలం, మర్చిపోకండి. మీరు నిజంగా దేవుని పిల్లలైతే దేవుని అడుగుజాడలు నడిచేవారుగా ఉండాలి. దేవుని పిల్లలైతే దేవుని వెంబడించేవారుగా ఉండాలి. ఒక భార్య అయితే భర్త అడుగుజాడలో నడుచుకునేది భార్య, అంతేనా? భార్య ఎవరు అడుగుజాడలో నడవాలి? భర్త. అలానే మీరు దేవుని పిల్లలైతే దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకునేవారై ఉండాలి, దేవునికి మాత్రం భయపడేవారై ఉండాలి. కానీ నువ్వు ఎవరికో భయపడిపోతున్నావు అని అంటే ఎందుకు భయపడాలి? నాకెందుకండి మీరు భయపడాలి? నాకు మీరు భయపడాల్సిన పని ఏముంది? మీరు నాకేమైనా బానిసలా? మీరు నాకేమైనా దాసులా? మీరు నాకు బానిసలుగా అన్నప్పుడు మీరు నాకు దాసులుగా, మీరు నాకెందుకు భయపడాలి? మీరైనా నేనైనా మనమందరము కూడా భయపడవలసింది ఒక్క దేవునికి మాత్రం. ఎందుకంటే మనమంతా ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలు బయలుదేరారు, బాగానే ఉంది. విడిపించబడ్డారు, బాగానే ఉంది. నడిపించబడ్డారు, బాగానే ఉంది. ఎర్ర సముద్రం దాటారు, బాగానే ఉంది. కానీ వారు అనుకున్న దేశానికి మాత్రం వారు వాళ్ళ చేరుకోలేకపోవటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి సరిగా వాళ్ళు ఆలోచించలేకపోతే, మెచ్యూరిటీ లేదు, పరిపక్వత చెందలేదు. ఇన్ని చేసిన దేవుడు ఈ చేదు నీళ్ళను దేవుడు మధురంగా మార్చలేడా? సనగాల దానికి. ఇన్ని చేసిన దేవుడు ఆహారం పెట్టలేడా మనకు? సనగాల దానికి. ఇన్ని చేసిన దేవుడు మనకెందుకు ఆయాసాన్ని కలిగిస్తాడు? సనగాల దానికి. సనుగుతున్నారు అని అంటే అక్కడ మనకేంటంటే దేవుణ్ణి వారు సరిగా ఇంకా అప్పటికి అర్థం చేసుకోలేదు, మెచ్యూరిటీ చెందలేదు. ఈరోజు కూడా సేమ్, ఈరోజు క్రైస్తవ సమాజం కూడా దేవుడు పాపంలో దేవుడు మనల్ని విడిపించాడా? విడిపించాడు. వారిని ఐగుప్తు నుంచి విడిపించినట్టు మనల్ని లోకం అనే పాపము నుంచి విడిపించాడు. వారిని కనానుకు నడిపించటానికి ఐగుప్తు నుంచి, మరి మనలను పరలోకానికి నడిపించటానికి మనము ప్రయాణంలో ఉన్నాం, మనము యాత్రలో ఉన్నాం, మర్చిపోకూడదు. మనము కూడా పరలోకపు ప్రయాణం, దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేసింది ఏంటంటే పరలోకం. ఆ పరలోకం అనేటువంటి ఆ వాగ్దాత లోకానికి, దేశానికి చేరుకోవటానికి మనమందరము ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో సరుగుతున్నారా? ఈ ప్రయాణంలో తిరగబడుతున్నారా? ఈ ప్రయాణంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారా? ఈ ప్రయాణంలో బలహీనులైపోతున్నారా? ఈ ప్రయాణంలో కోపాలతో, ద్వేషాలతో, పగలతో, కలహాలతో, కక్షలతో, అసూయలతో ఈ ప్రయాణంలో మీరు ఉన్నారా? ఒకవేళ మీరు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారు పోగొట్టుకుంది పాలస్తీనా, ఈరోజు మనం పోగొట్టుకునేది పరలోకం. ఇంత చేసి ఇంత బతికి ఇక్కడికి వచ్చి ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటే ఎందుకు రావాలి? ఏ మాత్రం దానికి? ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చామంటేనే పరలోకాన్ని సాధించేటట్టుగా అయితేనే రావాలి. ఆ పరలోకాన్ని నేను వెళ్ళలేనండి అనుకున్నప్పుడు ఎందుకు రావడం? ఎందుకు? లోకంలో ఉంటే అయిపోతుంది. నువ్వు కూడా ఏమంటే ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు చక్కగా ఎంజాయ్ చేసుకుని ఆ తొక్కిసలాట్లో పోతే అయిపోయాయి. ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడికి వచ్చావంటే పరలోకం వద్దు ప్రియులారా. అందుకే అన్నాడు, ఇది అందరికీ ఉండదు, వాక్యంలో అనుభవం.
ఇది ఇంకా పాలు తాగే వయసులో ఉన్న వారికి కాదు, ఇది బలమైన ఆహారము తినే స్థితికి మనం ఎదగాలి. అదే అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి హెబ్రీ పత్రిక అక్కడికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి 13, 14 చదువుకుందాం. ఇందాక 11, 12 చదువుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 13. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు అన్నాడు. అంటే మీరు ఇంకా చిన్న చిన్న విషయాల దగ్గరనే మీరు ఆగిపోయారు, చిన్న చిన్న విషయాల దగ్గరనే మీరు ఇంకా ఉండిపోయారు అని అంటే మీరు ఇంకా పాలు తాగుతున్నారు అని అర్థం. మీరు ఎదగలేదన్నమాట. ఇంకా అంటే ఎదగలేదంటే చదువుతున్నారంటే మీరు ఎదగలేదని అర్థం. ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరు ఇంకా ఎదగలేదని అర్థం. అంతే కదండి. ప్రతి చిన్న విషయాన్ని పిల్లలు చూడడం మన పిల్లలండి. ఏమంటే పెద్దోడు చిన్నోడు వాడు కొట్టుకుంటాడు, వీడు తీసి కంప్లైంట్ ఇస్తుంటాడు, ఆ తర్వాత ఆడొచ్చి ఇడి మీ కంప్లైంట్ ఇస్తుంటాడు. ఇవన్నీ కూడా ఏంటన్నమాట? ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలు అంటాం మనం. అదే జనరల్గా మనం మాట్లాడేది ఏంటంటే, మరి ఏంట్రా మరి చిన్న పిల్లల చేష్టలు, వాడు చిన్నపిల్లోడు, వాడు ఎదగలేదు. ఇది ఎంత నిజమో ఈరోజు సంఘాలలో ఒకరి గురించి ఒకరు, ఒక కుటుంబం గురించి ఇంకో కుటుంబం, లేదా ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి సనుగుతున్నా, సందేహపడుతున్నా, మాట్లాడుతున్నా, చెప్పుకుంటూ తిరుగుతున్నా, వాళ్ళని చూస్తున్నప్పుడు మనం కూడా అనుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇంకా వాళ్ళకి వాక్యం వీళ్ళకి అర్థం కాలేదు, వాక్యములు వీళ్ళు ఇంకా ఎదగలేదు, ఇంకా వీరు పాలు తాగేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు, పరిపక్వత చెందలేదు. నిజంగా యేసును మనం చూసినప్పుడు అండి, యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన వయసుతో పాటు అన్ని విషయాలు ఎదిగాడు. వయసుతో పాటు అన్ని విషయాలు ఎదిగాడని మనం చదువుకుంటాం. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు అండి, ఆయన గురించి రాయబడిన ఒక అద్భుతమైన మంచి మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, బాలుడు అంటే యేసు ప్రభు, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. దేనితో నిండుకున్నాడు? జ్ఞానం. నువ్వు దేంతో నిండుకున్నావు? అజ్ఞానం, అవివేకం, పనికి మాలిన తెలివితేటలు, పనికొచ్చేవి కావవి. ఎక్కడ తీసుకెళ్తాయి అవి? తెలివితే నీకున్న జ్ఞానం, నువ్వు జ్ఞానం నువ్వు అనుకుంటున్నావేమో. నీకున్న ఈ జ్ఞానం నిజంగా నీకు పరలోకాన్ని ఇవ్వగలుగుతా. ఒక్కసారి ఈ రాత్రి పడుకునే ముందు మీ గుండెలు మీద చేయి వేసుకుని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీకున్నటువంటి ఈ జ్ఞానం, మీరు చేసినటువంటి పనులు, మీకు ఇప్పుడున్నటువంటి ఈ స్థితి మీకు నిజంగా పరలోకాన్ని తెచ్చిపెట్టగలదేమో. ఒక్కసారి మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకొని మీకే చెప్తుంది, ఒరేయ్ నువ్వేంటి, నీ మోసం ఏంటి, నీ దగాలేంటి, నీ చెడు ఏంటి, నీ అబద్ధాలేంటి, నీ కుట్రలేంటి, నీ కపటం ఏంటి, నీ వేషధారణ ఏంటో నీకు తెలియదు. నువ్వు ఈ క్షణాన పోతే చచ్చితే అక్కడికి వెళ్ళిపోతావా? ఈ క్షణం నువ్వు చనిపోతే యేసుప్రభు వస్తే నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళిపోతావా? ఎవడిరా మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావురా అని నీ మనస్సాక్షి నీతో చెప్పకపోతే అడుగు. ఎందుకండి? దేవుడు మరో సంవత్సరం ఇచ్చాడండి. 25వ సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా కొంచెమైనా మారదామండి. కొంచెమైనా మారండి. పూర్తిగా ఒకేసారి అది సాధ్యం కాదు. కొంచెంగా మారండి. మారే ప్రయత్నం చేయండి. మారతామని మాట ఇవ్వండి. సంతోషపడతాడండి ఆయన, ఆనందపడతాడు. అది ఇక్కడ యేసును మనం చదువుతున్నప్పుడు యేసు గురించి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఎంతమంది చూసారా? ఎదిగి బలం పొందుతున్నాడు. బలవంతుడు అవుతున్నాడు. ఆయన బలవంతుడు అవుతున్నాడు. నిజంగా బలవంతుడండి. బలవంతుడు కాబట్టి ఆయన అనేక మంది బలహీనుల దౌర్బల్యములను ఏం చేశాడు? భరించాడు. మనం ఎవరిని భరించలేకపోతున్నాం అంటే మనం అంత బలహీనులు మరొకరు లేరు. భార్య భర్తను ఓరవదు, భర్త భార్యను ఓర్చుకోలేకపోతున్నాడు, పిల్లలు తల్లిదండ్రులు సహించలేకపోతున్నారు. ఇక భార్య భర్తను సహించినప్పుడు ఈ భర్తే భార్యను సహించకపోతే సంఘంలో వీళ్ళెవరు సహిస్తారు చెప్పండి? భార్య ఒక మాట అంటే భర్త తెత్తుకులేస్తున్నాడంటే, భార్య మాట్లాడితేనే భర్త తట్టుకోలేకపోతే సంఘంలో ఇంకెవరైనా ఒక మాట అంటే భర్త పడతాడా? భర్తే అంటే భార్య పడనప్పుడు ఇదే భార్య సంఘంలో ఎవరో ఒక మాట అంటే ఈ భార్య భరించగలదా? మీరు చెప్పండి.
ఇలా మీరు ఒకరినొకరు భరించలేకపోతున్నారంటే, సహించలేకపోతున్నామనంటే అక్కడే మీకు అర్థం కావాలి, మనం ఇంకా బలహీనులుగా ఉన్నాం. మనం ఇంకా బలహీనులమే, ఇంకా మనం పాలు తాగుతున్న వారమే, ఇంకా మనం శిష్యులమే. మరి ఇంకెప్పుడు మనం బలవంతులం అవుతాం? ఇంకెప్పుడు మనం బలమైన ఆహారాన్ని మనం తీసుకుంటాం? యేసుప్రభుల వారు జ్ఞానంతో నిండుకున్నాడు, ఆయన ఎదిగి బలము పొందుతున్నాడు. అప్పుడు ఆయన దేవుని దయ ఆయన మీద ఉండెను. ప్రియులరా, చివరిగా ఒకనాడు పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తుంటాడు. కొరింథీ సంఘమా, మీలో చాలామందిని చూశాను, మీరు కూడా శిశువులుగానే ఉన్నారు, ఇంకా మీరు కూడా పాలే తాగుతున్నారు. ఇంకా ఎందుకు వారిని శిశువులు అన్నాడు, ఎందుకు వారిని ఇంకా పాలు తాగుతున్నాడు అని మాట్లాడంటే, వారిలో కలహాలు కనబడ్డాయి పౌలు గారికి, వారిలో అసూయలు కనబడ్డాయి, వారిలో అతిశయం కనిపించింది. వారిలో ఉన్న అతిశయాన్ని చూసి, వారిలో ఉన్న అసూయలు చూసి, వారిలో ఉన్న కలహాలు చూసి, మీరు కూడా ఇంకా శిశువుగానే ఉన్నారు, ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు. ఇంకా మీరు ఎప్పుడు ఎదుగుతారు? మీరు ఎప్పుడు ఇంకా మెచ్యూర్ అవుతారు? మీరు ఎప్పుడు పరిపక్వత చెందుతారు అని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారిని. ఒకసారి చూస్తారా ఆ మాట? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ముందుగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నప్పుడు, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో ఎందుకు మాట్లాడలేకపోయారు? మీకు అర్థమైందంటే పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోయాను అంటే అర్థం ఏంటంటే, మీకు ఇంకా ఆ స్టాండర్డ్స్ మీకు ఇంకా రాలేదు, మీరు ఇంకా ఎదగలేదు మీరు. మీకు అర్థమైందా? ఎందుకంటే అప్పుడప్పుడు చెప్తుంటాంలేండి, ఎవరు కొంతమంది వారి సమస్యలు, వాళ్ళు బాధలు చెప్పుకున్నప్పుడు, భరించండి, వచ్చే నష్టమేమి లేదు, సహించుకోండి, దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఎందుకంటే వారంతా ఎదగలేదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతుంటారు, వాళ్ళు మీ పట్ల చేస్తుంటారు. మీరు వాళ్ళు అన్నారని మీరు అని, వారు చేశారని మీరు చేస్తే మరి ఇక వారికి మీకు పెద్ద తేడా ఏముంటుంది? కనుక మీరు ఎదిగిన వారని చెప్తున్నాను. కనుక ఎట్టి పరిస్థితుల్లో వారు అన్నారని మీరు అనే ప్రయత్నం చేయకండి, వారు చేశారని మీరు చేసే ప్రయత్నం చేయకండి. ఇక్కడ పౌలు గారు చివరి కొరింథీ సంఘంతోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలు. ఆ పదం చూడండి, పసిబిడ్డలు. మీరు పసిబిడ్డలు కాబట్టి ఫైటింగ్లు, పసిబిడ్డలు కాబట్టి అసూయ. ఇప్పుడు పిల్లోడికి ఒకడికి నోట్లో పెట్టి ఇంకోటి పెట్టలేదు అనుకున్నాడు, ఎలా చూస్తాడు? నీకు గీరగా చూస్తుంటాడు. అలా గొనిచి నీకు కొనివ్వలేదు అనుకో, నిజంగా చెప్పండి, కింద పడిపోయి కాళ్ళు దండేసుకుంటూ ఏమండి బోర్ల పడిపోయేసి అమ్మ నాన్న బీభత్సం చేస్తుంటారు వాళ్ళు. ఎందుకు? పసిపిల్ల మనసులో. అది పెద్ద తర్వాత నువ్వు కూడా అలా చేసావనుకో, నేను ఏమంటారు ఇక అప్పుడు? వాళ్ళంటే ఎదగలేదు, ఎదగని పిల్ల పసిబిడ్డలు కాబట్టి అలా చేయొచ్చండి. పెద్దవాళ్ళు చేస్తే ఇది లూజ్ అనుకుంటారు. అలానే సంఘంలో ఉన్న మీరు ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారు అన్నా, ఒకరి గురించి ఇంకొకరు చెడుగా చెప్తున్నారు అన్నా, సేవకుడి పట్ల సనుగులతో ఉన్నారు అన్నా, గొడవలతో, అసూయలతో, కలహాలతో మీరు ఉన్నారు అన్నా, మీరు ఎదిగారే తప్ప మీకు ఇది ఇంకా ఎదగలేదు. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. ఏమంటున్నాడు? మీరు క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున, చూడండి, అంటే నేను మీ దగ్గరికి వచ్చి 1.5 years ఉన్నాను కదా ప్రారంభంలో, అప్పటిలో నేను మీ మధ్యకు వచ్చినప్పుడు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను, అన్నముతో మిమ్మల్ని పెంచలేదంటే అన్నప్రాసన జరగలేదు మీకు ఇంకా అప్పటికి. ఎందుకు? అప్పుడే కదా సంఘం స్టార్ట్ అయింది. మరి భద్రాచలంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది. ఏమండి? 14 సంవత్సరాలు. నాకు తెలిసి మొట్టమొదటిసారి 2010లో వచ్చాను నేను ఇక్కడికి. 2010 నుంచి ఇప్పటి వరకు, ఇది 2025, 14 వెళ్ళి 15 సంవత్సరాలకు వచ్చాం. అప్పుడు పాలే, ఇప్పుడు కూడా పాలేనా? మరి అన్నప్రాసనం ఎప్పుడు? అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మీ మధ్య అసూయలు కనబడకుండా, కలహాలు లేకుండా, కక్షలు లేకుండా, కంప్లైంట్లు లేకుండా ఈ సంఘం ఉందనుకోండి, అప్పుడు ఈ సంఘం భోజనం చేస్తున్నట్టు అన్నమాట, అన్నం తింటున్నట్టు.
అన్నం తింటున్నారంటే చాలా బలంగా ఉన్నట్లు. ఇంకా పాలే అన్నారనుకోండి ఫైటింగ్లు. అంతేగా మరి. పౌలు గారు ప్రారంభంలో అక్కడికి వెళ్ళినప్పుడు పాలు, కానీ పౌలు గారు వెళ్ళిపోయిన సుమారుగానండి ఒక 10 ఏళ్ల లోపే, 10 ఏళ్ళు కూడా కాదు, జస్ట్ ఒక 5-6 ఇయర్స్ అంతే. ఈలోపు అక్కడి నుంచి వచ్చిన వార్త ఏంటంటే కలహాలు, కక్షలు, గ్రూపులు ఇలా అనమాట. అందుకు రాస్తున్నాడు అనమాట ఈ పత్రిక. రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో అన్నముతో మిమ్మల్ని పెంచలేదు, మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నవారు కారా? మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఇప్పుడు చెప్పండి, మీలో అసూయలు ఉన్నాయా? చెప్పండి, సంఘంలో ఉన్నాయా? కలహాలు ఉన్నాయా? ఉన్నాయా అంటే ఏం మాట్లాడరు? ఉన్నట్టా లేనట్టా? ఏం మాట్లాడలేదంటే మౌనం అంగీకారమా? లేవా? వెరీ గుడ్, సంతోషం. లేవు అని అంటే మీరు మంచి భోజనం చేస్తున్నారని, ఆహారం తింటున్నారు. ఉన్నవి అని అంటే మీరు శరీర సంబంధులే తప్ప ఆత్మ సంబంధులు. పరలోకం ఆత్మ సంబంధులకా శరీర సంబంధులకా? ఆత్మ సంబంధులకే పరలోకం. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. ప్రక్కధ్యాయమే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, చూడండి ఆ పదం, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆటకు తెగించుచున్నాడా? కొన్ని సందర్భాల్లో దరిద్రమైన పంచాయతీ తీసుకెళ్ళిపోయి అప్పుడప్పుడు గుడికి వచ్చేవాడు, ఎప్పుడు గుడికి రానివాడు వాడు ప్రతి క్రైస్తవుడట. గుడికి రానివాడు క్రైస్తవుడు ఏంటండి? అప్పుడప్పుడు కనబడేవాడు ఆడభక్తుడు, ఆడ దగ్గర తీసుకెళ్ళి పంచాయతీ పెడుతుంటారు. ఆడేం చెప్తాడండి? నువ్వెవరో తెలియదు, నీ భక్తి ఏంటో తెలియదు, నువ్వు ఎంతకాలంగా వచ్చావో తెలియదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళు ఏం చెప్తారు నీకు తీర్పు? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? పరిశుద్ధులు లోకమునకు, మీరు పరిశుద్ధులైన మీరు లోకమునకు తీర్పు తీర్చుతున్న మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన, పెద్ద పెద్ద విషయాలు, ఇంకా చిన్న విషయాలండి. పాటట, ప్రార్థనట, వాక్య పఠనం అట, వేదికట, పేరట, ఫోటో అట. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలండి ఇవేమైనా? దేవుడు మనకు చేసిన మెయిల్ ఏంటంటే మన కానుకలు, చందాలు లేవండి, బ్యాంక్ అకౌంట్లు లేవండి, ఫారెన్ ఫండ్ లేదండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం ఇవి ఉంటే ఇంకెలా ఉండేదో పరిస్థితి. మనకు ఆస్తులు ఏమీ లేవండి, ఆత్మలు తప్ప. మరి దేనికి ఇవే వేదికలు, పేర్లు, ప్రార్థనలు, ప్రసంగాలు, పాటలు, ఇవే అన్నమాట గొడవలు. ఇటు వీటి కోసం పంచాయతీలా, ఇటు వీటి కోసం సిట్టింగ్లా? ఎందుకని మీరు కూర్చున్నారు పంచాయతీ కంటే? పాట ఇవ్వలేదండి, అందుకే కూర్చోబెట్టానండి. దీనికోసం కూర్చోబెట్టాలా? ఇంక దేనికంటే పిలవలేదండి వేదిక మీదకి, అందుకే కూర్చోబెట్టామండి. దీనికి కూర్చోబెట్టారు. ఏమంటే సిట్టింగ్ అంటే మనం శరీర సంబంధులవే తప్ప ఆత్మ సంబంధులం కారు. ఆ రోజు ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు, కానీ చేరుకున్నారా గమ్యానికి? చేరుకోలేదు. ఈరోజు మనం కూడా పాపం అనే సంఖ్యల నుంచి విడిపించబడ్డాం, కానీ పరలోకానికి చేరుకోలేం. వాళ్ళు ఎలా మార్గమధ్యంలోనే, ఎలా దేవుడు కోపానికి ఉగ్రతలోనే నశించారో మనం కూడా దేవుని కోపానికి ఉగ్రతలోనే పాతాళానికి జారిపోయే ప్రమాదం. కనుక ఆలోచించండి. శరీర సంబంధులుగా లేదా ఆత్మ సంబంధులు అంటే అన్నీ భరించేవాడు. ఆత్మ సంబంధి అన్నీ ఓర్చుకుంటాడండి, ఆత్మ సంబంధం అన్నీ సహించుకుంటాడండి. ఎప్పటి వరకు అంటే జీవిత కాలమంతా సహిస్తూనే ఉంటాడు. యేసు ప్రభువుల వారి ప్రాణం పోతున్నా కానీ తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు, వారిని క్షమించు అంటే ప్రాణం పోయినంత వరకు క్షమించాడా? క్షమించాడు. స్టెఫెను రాళ్లతో కొట్టి ఆయన కొన ఊపిరితో ఉంటుండే మోకాళ్ళ మీద ఉండి, తండ్రి వీరిని క్షమించు, వారి మీద నేరము మాపుకో అంటే యేసు ప్రభు ప్రాణం పోయేంత వరకు క్షమించాడు. స్టెఫెను ప్రాణం పోతున్నా క్షమించేశాడు. మరి మనం కూడా మన సహోదరులను క్షమిస్తాం. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆత్మానుసారంగా నడుచుకునే వాడికి మాత్రమే సాధ్యం. శరీర సంబంధికి అది సాధ్యమయ్యేది కాదు.
కానీ శరీర సంబంధులు అంటే వారు ఇంకా ఎదగని వారు అక్కడే ఆగిపోయారు. శిశువుల దగ్గరనే ఆగిపోయారు, పసిబిడ్డలుగానే ఆగిపోయారు. కానీ మనం ఎదుగుతున్నాం అనే సంగతి ఎలా తెలియాలి సంఘంలో? అన్నీ పట్టించుకోడండి, ఆయన అన్నీ ఊర్చుకుంటాడండి, అన్నీ సహించుకుంటాడండి, దేవుడు అంటే పిచ్చండి, వచ్చేస్తారండి, ఇచ్చేస్తారండి, ఏవి మనసులో పెట్టుకోడండి అని మన గురించి అంటున్నారంటే మనం ఎదుగుతున్నామని అర్థం. పాట ఇవ్వకపోతే అలిగి, ప్రసంగం ఇవ్వకపోతే అలిగి, ఏమన్నా కుర్చీ ఇవ్వకపోతే అలిగి, ఇవన్నీ మనం చేస్తున్నాం అనుకోండి, ఇది కాదు. అంటే మనం ఇంకా పసిబిడ్డలుగా పాలు తాగే స్థితిలో ఉన్నామే తప్ప ఆహారం తినే స్థాయికి మనం రాలేదు. అంటే మనం పరిపక్వత చెందలేదు. కానీ దేవుని పిల్లలమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, పరిపక్వత చెందిన పిల్లల లక్షణం, చెందని వారి లక్షణాలు కొన్ని సంగతులే మీ పిల్లల ముందు పెట్టాను. విన్నారు. మంచి సంగతులుగా మీ పిల్లలు అనుకోవటం కాదు, వాటిని వారి జీవితాలలో అప్లై చేసుకోవాలి, అనుసరించాలి. సంఘానికి మేలుకరంగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా బిడ్డలను దీవిస్తున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా మీ జ్ఞానాన్ని విన్న వారందరూ వారిలో ఉన్న లోపాలను దిద్దుకోవటానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన రవి అన్నగారు, వారి కుటుంబాన్ని దీవించండి. అలానే స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న తమ్ముడు శేఖర్కు తోడుగా ఉండండి. సంఘంలోని అన్ని కుటుంబాల కోసం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లలందరి మధ్య ప్రేమ, సఖ్యత, ఐక్యత దినదిన ప్రవర్ధమానముగా వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలకు వేదికగా సంఘాన్ని నిలవపెట్టండి. ఎంతోమందికి మాదిరిని చూపించే, వెలుగును పంచే సంఘముగా, ఒక మంచి దీపస్తంభముగా ఈ సంఘాన్ని నిలవపెడతారని ఎదురు చూస్తూ వెళుతున్న మాకు ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మోదవలసలో జరగనైనటువంటి జాతీయ సదస్సును మీకు మహిమకరంగా జరుగులాగిన కృప చూపించండి. రానయ్యున్న అనేక మంది మీ పిల్లలను క్షేమంగా రప్పించండి. క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.